श्रीमहाजनाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अजजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। गुरवे सर्वलोकानां विषये पौरोहिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां। तेष्टदन्तमहाकाय कल्पान्तदानोपम भैरवाय नमस्तुभ्यम् अनुज्ञां दातुमर्हसि। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। शिवाय गुरवे नमः। श्रीगुरुभ्यो नमः। శంకర భగవత్పాదుల వారు అవతారం దాల్చినటువంటి సమయం మనం గమనించినట్లయితే సుమారు 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు జన్మించడం జరిగింది. బుద్ధుడి యొక్క బోధనల వల్ల, ఆ బోధనల యొక్క ప్రభావం వల్ల అందరూ అహింసా మార్గాన్ని అవలంబించడం మొదలుపెట్టారు. అందరూ నిర్వాణ స్థితిని చేరుకోవచ్చు అనేటువంటి సందేశం అందరిలోకి వెళ్ళింది. చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది బౌద్ధ మతం వ్యాప్తికి అనుకూలంగా. తద్వారా నాస్తిక వాదానికి కూడా బాగా అభివృద్ధి కలిగింది. అహింసా సిద్ధాంతాన్ని మరిచిపోయారు. వేదాలని దూషించడము అంటే నాస్తికో వేద నిందకః అన్నారు. వేదాన్ని నిందించేటువంటి వాడు నాస్తికుడు. ఆ రకంగా వేదాలని దూషించడము, ఎక్కడ పాపభీతి అనేది లేకుండా ధర్మానికి హాని చేయడము, అటువంటి పరిస్థితిలో దయాసముద్రుడైనటువంటి పరమశివుడు తన కుమారుడైనటువంటి కుమారస్వామిని లోకరక్షణ కార్యం మీద భూలోకానికి పంపడం జరిగింది. వారే కుమారస్వామే కుమారుల భట్టు అని పెద్దలు చెప్తారు, పండితులు చెప్తారు. ఈ కుమారుల భట్టు వేద విరుద్ధమైనటువంటి పాషండ మతాన్ని ఖండిస్తూ సాంఖ్య, యోగ, న్యాయ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి వేద విరుద్ధాలు కాదు. అయినప్పటికీ వాటిని కూడా అన్ని తొలగిస్తూ పరమ వేదతత్వం ఏదైతే ఉందో దాన్ని స్థాపించారు తిరిగి. ఈ రకంగా ఉన్న సమయంలో శ్రీమన్నారాయణుడే వ్యాసుల వారిగా అవతారం దాల్చి బ్రహ్మసూత్రాలు రచన చేశారు. అయితే పండితులైన వారు కూడా ఈ బ్రహ్మసూత్రాలకి సరైనటువంటి అర్థం చెప్పే స్థితిలో లేకపోవడము, అందరూ అర్థం చేసుకోలేని స్థితి ఏర్పడింది. తద్వారా ఎవరికి తోచినట్టుగా వారు వ్యాఖ్యానం చేస్తుండడం వల్ల అనేకమైనటువంటి మతాలన్నీ కూడా ఏర్పడడం జరిగింది. ఇవన్నీ కూడా వేదాంత తత్వానికి దగ్గరలో ఉన్నటువంటి అంటే కాదనే చెప్పాలి. తద్వారా ఈ బ్రహ్మ విద్యా సంప్రదాయం ఏదైతే ఉందో అది అడుగంటిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితిలో పరమదయాలువైనటువంటి పరమశివుడు ఈ జీవులందరినీ కూడా సన్మార్గంలో నడిపించాలి,
అద్వైత మార్గంలో నడిపించి అందరినీ జీవన్ముక్తుని చేయాలి అనేటువంటి ఉదారమైనటువంటి సంకల్పంతో శ్రీ శంకర భగవత్పాదాచార్యులుగా అవతారం దాల్చడం జరిగింది. శంకర భగవత్పాదుల వారు వేద విరుద్ధమైనటువంటి మతాలన్నింటినీ కూడా ఖండించారు. జీవుడు ఈశ్వరుడు వారి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, జీవ ఐశ్వర్య ఐక్యత్వం ఏదైతే ఉందో, ఐక్యత తత్వం ఏదైతే ఉందో దాన్ని స్థాపించారు. మళ్ళీ అద్వైతాన్ని పునరుద్ధరించారు, బోధించారు. తద్వారా జనులందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి మార్గం సుగమం చేశారు శంకర భగవత్పాదుల వారు. అయితే శంకరుడు జ్ఞాన మార్గమే చెప్పారా, కర్మయోగం గురించి చెప్పలేదా వారంటే జ్ఞాన మార్గాన్ని బోధించారు. కర్మయోగాన్ని కూడా వారు విస్మరించలేదు. ఈ విషయాలన్నీ కూడా మనకి పెద్దలు పండితులు అనేటువంటి వారు శంకరుల యొక్క జీవిత చరిత్రను అందించినటువంటి పెద్దలందరూ కూడా అనుగ్రహించారు. శంకరులు అవతారం ఎప్పుడు దాల్చారు అనే విషయంలో పండితుల మధ్య విభిన్నమైనటువంటి అభిప్రాయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక లెక్క ప్రకారము క్రీస్తు పూర్వం 36వ సంవత్సరం ప్రాంతంలో అవతరించారని ఒక లెక్క చెప్తోంది శృంగేరి పట్టం వారిది. కంచిమఠం వారి యొక్క లెక్కల బట్టి క్రీస్తు పూర్వం 508వ సంవత్సరం ప్రాంతంలో జీవించుంటారు అని వారు అంచనా వేశారు. ఇంకా 516 క్రీస్తు పూర్వం 516వ సంవత్సరం అని కొంతమంది, క్రీస్తు పూర్వం 541వ సంవత్సరం ప్రాంతం అని కొంతమంది చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైశాఖ శుద్ధ పంచమి విశ్వంలో ఉన్నటువంటి ప్రతివారు కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. శంకర భగవత్పాదుల వారు సుమారు 2000 సంవత్సరాల పైచిలుకు ఆ సమయంలో వారు అవతరించారు అనేది పెద్దలు నిర్ణయం చేశారు. శంకరులు జగత్తుకు చేసినటువంటి మహోపకారము వారిని జగద్గురు స్థానంలో నిలబెట్టింది. మనం గతంలోనే చెప్పుకున్నాము, అందరినీ జగద్గురు అనకూడదు. ఆ జగద్గురు అనిపించినటువంటి సామర్థ్యము, ఆ శక్తి, ఆ స్థాయి కేవలం శంకర భగవత్పాదుల వారికి మాత్రమే ఉన్నది. ప్రస్థానత్రయానికి భాష్యాన్ని అనుగ్రహించారు శంకరులు. అందరికీ తేలిగ్గా అర్థమయ్యే విధంగా అపరోక్షానుభూతి, తత్వవివేకము, ఆత్మబోధ ఇత్యాది గ్రంథాలన్నింటినీ కూడా వారు రచించి మనకు అందించారు. శంకరుడికి శివకేశవుల పట్ల భేదము లేదు, అభేదము. పరమాత్మ సర్వవ్యాపకుడు, పరబ్రహ్మ సర్వవ్యాపకుడు. ఆ సర్వవ్యాపక మూర్తి ఏదైతే ఉందో, సర్వ చైతన్యమూర్తి ఏదైతే ఉందో అది ఒక్క పరబ్రహ్మ మాత్రమే అనేటువంటి సిద్ధాంతాన్ని వారు మనకి అందించారు. వేదం యొక్క, వేదాంతం యొక్క, ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా మనకి శంకర భగవత్పాదుల వారు అనుగ్రహించారు. వారు అనేకమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి మతాల్ని ఖండించారు, శిష్యుల్ని తయారు చేశారు. అటువంటి శంకర భగవత్పాదుల వారు వారి గురించి, వారి యొక్క జీవితం గురించి, వారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా చర్చించుకుని ఆ విషయాలన్నీ కూడా ఒక్కసారి స్మరించుకునేటువంటి అవకాశము కేవలము గురుకృప వల్ల మాత్రమే కలుగుతుంది. స్వస్తి.